అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రేమను వెల్లడిపరిచే విధానాన్ని ఈరోజు మనం గమనిస్తాం. ఈ లోకంలో ఉన్న ప్రేమ ఎవరిని ప్రేమిస్తుందనంటే బాగున్న వారిని, తమకు నచ్చిన వారిని, తమకు అనుకూలముగా ఉన్న వారిని, చూపుకు మంచిగా అనిపించి కరెన్సీ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, కలర్ కావచ్చు, అంత మాత్రమే కాకుండా క్యారెక్టర్ కావచ్చు, ఇవి బాగుంటే ఇష్టపడతారు. బాగు లేకపోతే ఇష్టపడడం కాదు కదా, అటువైపు చూడ్డానికి కూడా చాలా కష్టపడతారు. ఈ లోకంలో ఉన్న ప్రేమ నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కొద్దు అని అంటుంది. నిన్నేమైనా చేస్తా, నేనేమైనా చేసుకుంటాను. అది ఈ లోక ప్రేమ. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. ఆయన అంటాడు, నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నా. ఎంత తెలుసా? నువ్వు అనుకున్నవన్నీ మధ్యలో ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతే విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పి రేపు మోసం చేసి వెళ్ళిపోయే ప్రేమ కాదు ఆయనది. నువ్వు ఎలా ఉన్నా నిన్నుగా ప్రేమించే దేవుడు. యేసయ్య అంటాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. నా ప్రియ యవన సహోదరి, యవన సహోదరుడా, రంగురంగుల ఆకర్షణలే నిజమైన ప్రేమ అనుకుంటాను. ఈ లోక ప్రేమ పడగొట్టి పాడు చేసి పాతాళంలోకి పంపించే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త. నువ్వు చూసినంత మాత్రాన అదే శ్రేష్టమైందని నువ్వు అనుకుంటున్నా. ఒక సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది, తమకు కావలసింది తమకు దొరికిన పిమ్మట నిన్ను భయంకరమైన స్థితిలో వదిలిపెడతా. నేటి దినాల్లో బండ్ల మీద రాగానే ప్రేమ అనుకుంటున్నా. నేటి దినాల్లో ఏదైనా బహుమానం ఇవ్వగానే ప్రేమ అనుకుంటున్నారు. జాగ్రత్త. దేవుడు నిన్ను నన్ను మనం పాపులముగా ఉన్నప్పుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, తన ప్రాణమును పెట్టి. దట్ ఈజ్ రియల్ లవ్. దేవుని ప్రేమ శ్రేష్టమైంది. నిన్నుగా ప్రేమించి నువ్వు రక్షించబడాలని నీ కొరకు రక్తము చిందించి ప్రాణం పెట్టిన నిజమైన దేవుని ప్రేమను గుర్తించి స్వీకరించి ప్రతిగా ఆయననే అధికముగా ప్రేమించి ఆయనతో అట్టుకట్టబడి నిత్యానందము పొందుకుంటావో, నీకు మాయ మాటలు చెప్పి నిన్ను మోసం చేసి నిన్ను మరణానికి అప్పగించే లోక ప్రేమను కోరుకుంటావో నీ ఇష్టం. మంచి మార్గం, చెడు మార్గం రెండు నీ ఎదుటనున్నవి. మంచి కావాలో చెడు కావాలో నేనే. నిన్ను పడగొట్టి పాడు చేసే లోక ప్రేమలో పడిపోయి పతనమైపోయి పాతాళంలోకి వెళ్ళక, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమను తెలుసుకుని ఆయన పాద సన్నిధానికి రా. నిత్య జీవమునకు వారసురాలివి, వారసుడవక. అటుకరపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.